దీని మీద కరెక్టే. మనకి ప్రేమ ఉండాల్సిందే. మన గ్రామంపై ఉండాలి, మన మండలంపై ఉండాలి, మన జిల్లాపై ఉండాలి, మన దేశంపై ఉండాలి, మన భావి తరాలపై కూడా ఉండాలండి. భావి తరాలు ఏమవుతాయి, మన మనవాళ్ళు ఇప్పుడు మీరు చూశారు అడ్డు రోడ్ల కారు ఎక్కినప్పుడు మా మనవాళ్ళు వాళ్ళ కోసం రోజు ప్రార్థన చేస్తాము. అంటే వాళ్ళ కోసమని కాదు, భావి తరాల పిల్లలు ఎందుకు అనుకున్నారు, వాళ్ళు బాగుండాలి. వాళ్ళు బాగుంటే మన దేశం ఇప్పుడు మీరు అన్న అది అక్కడ తెలివైన వాళ్ళు ఇక్కడ మూర్ఖులు అంటే ఒకసారి సేమ్ నాకు ఇదే బాధ కలుగుతుంది. అంటే నాకు దేశం అంటే ముఖ్యం. కరెక్ట్, నాకు మీలాగే. అవును, ఇప్పుడు మీరు అనుకున్న మీరు ఏ వెర్షన్లో మాట్లాడారో తెలీదు, అది వెళ్ళే విధానం మాత్రం ఖచ్చితంగా మిస్యూజ్ అవుతుందండి. అదే మీరు ఏమనుకున్నా సరే మన దేశం గొప్పదని చెప్పండి. అంటే మేము క్రైస్తవ్యంలోకి కోమట్ల ఉండి రావడానికి ప్రధాన కారణాలు, నేను ప్రతిదీ ఫిల్టర్ చేస్తాను. నెంబర్ 1 క్వాలిటీ కావాలి. కట్టే బట్ట కానీ, తినే ఆహారం కానీ, పీల్చే గాలి కానీ, నెక్స్ట్ మాట్లాడే మాట కానీ, చూసే చూపు కానీ, ఎదుటి వాళ్ళకి ఇచ్చేది గిఫ్ట్లు అయినా సరే. మా పెద్దమ్మ ఇదే అడ్డు రోడ్ల పెళ్ళికి కోటీశ్వర్లు పంచరు, అలాంటివన్నీ పంచినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు, ఏంటిది ఆ గిఫ్ట్లు చూసి. ఆ రోజుల్లో 50 రూపాయలు చదివించి నేను ఇచ్చే గిఫ్ట్ ఖరీదైంది. ఆ ఖరీదైన గిఫ్ట్ ఇంటిదే పెళ్ళికి రాలేని వాళ్ళు కూడా వాళ్ళ పేరు మీద ఇచ్చే చదివింపులు పట్టుకెళ్ళిపోయారు గిఫ్ట్లు. కారణం ఏంటి, నెంబర్ 1 క్వాలిటీ మనకు కావాలి. మరి ఇప్పుడు కూడా మన దేశం నుంచి మన దేశంలో పండినవి ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు. నెంబర్ 1 క్వాలిటీలు అన్నీ చెత్త చెదారాలు మన దేశంలో మనం కొంటున్నామండి. అది కాదండి అసలు రీజన్ చెప్తాను. ఇక్కడ మీరు పాయింట్ బాగా ఆలోచించి చెప్పండి. చెత్త చెదారం మాత్రమే ఇక్కడ ఉంటుందండి. లేదు ఏమండి, డ్రై ఫ్రూట్స్లో జీడిపప్పు అంటే విలువైనవి చాలా ఉన్నాయండి. అవన్నీ మన దేశం చిన్నది కాదండి. మనుషులతో సహా ఈ రోజు నాడే రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం కొంచెం అంబేద్కర్ చెత్త మాత్రమే మిగులుతుందని కొన్నాళ్ళకి. అవును, రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు మీరు ఇంకా చదవడం లేదు, అది కూడా రాశాను. రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు అధిక ధనవంతులు స్వార్థంతో కుళ్ళుతో టైం లేదు కదండి. నాకున్న పెయిన్ అలా ఇవాళ రోజునే పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళందరూ విదేశాలకు వెళ్ళిపోతున్నారు. 1000 కాలాలు చల్లకుండా అంటే పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పెద్దగా డబ్బు సంపాదించి ఇవాళ రోజు మీరు అన్నారు కదా, ఇదే యుఎస్ లోని ఇదే ఇజ్రాయెల్ లోని మన వాళ్ళే పెట్టుబడిదారులండి. ఇక్కడ 12 మంది వచ్చారండి అపరపు పేరులో లిస్టులోకి, ఓన్లీ యుఎస్ లోనండి. ఏంటంటే ఈ రోజు నాడే మనకు అక్కడ జమీందారుల్లో మన డబ్బులు అదే పారిశ్రామికవేత్తలు అక్కడ ఆ దేశంలో డబ్బు ఉన్న వాళ్ళు మన వాళ్ళు 12 మంది ఉన్నారండి ఇవాళ రోజు ఒక దేశంలో. అలాంటి ఎన్ని దేశాలు వెళ్ళిపోయారో చూడండి మన వాళ్ళు. ఎందుకనండి ఒక దేశంలో మన దేశస్తులు అక్కడికి వెళ్ళిపోయి డబ్బు ఉన్న వాళ్ళు అయిపోయారు 12 మంది. అవ్వలేదు, అదే అండి. మరి ఇన్వెస్టర్లు అండి వాళ్ళు, తెలివైన వాళ్ళు. అవును, మన డబ్బు ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు, అక్కడ సంపాదించుకున్నారన్న తప్పండి. అవును, అక్కడ నుంచి అంటే తెలివితేటలతో సంపాదించుకున్నారు విదేశాలు వెళ్ళి. అన్నదైతే సంతోషం. ఇక్కడ డబ్బు ఉన్న వాళ్ళు, పాస్టర్లు అయిన వాళ్ళు, ప్రతి పాస్టర్ డబ్బులు సంపాదించుకుంటున్నాడు తప్ప వ్యక్తిగతంగా మీలాంటి వాళ్ళు ఉండొచ్చండి, నేను కాదంటలేదు. 100కి 90 మంది పేదరికంలో ఉండిపోయిన వాళ్ళు అండి. ఎందుకంటే దశమ భాగాలు పేరు చెప్పి వాళ్ళు చర్చి పెడితే 2 సంవత్సరాల్లో కారు కొంటున్నాడు సార్ ఒక పాస్టర్ గారు. అప్పటి వరకు రిక్షాలు దొక్కిన వాళ్ళు నేను చూశానండి. ఎలాంటి వాళ్ళు పాస్టర్లో మీకు తెలుసు కదా, ఎక్కడికి వెళ్ళి ఇదే గోల. వాస్తవం గోల కదా సార్, వాస్తవం అండి. మీరు ఎక్కడో అంటే మీరు మళ్ళీ ఇంకో మాట వింటారండి. మీరు అన్నారు అందుకుల్ని వేరే మా పాస్టర్ గారు వేరే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది మరి సైకలాజీకి ఎక్కుద్ది ఏంటో నాకు తెలీదు. నేను మామూలు ముదునూరుపాడు గుళ్ళకి వెళ్ళాను అన్ని తిరిగానండి నేను. చిన్నమ్మాయి ఇల్లు కూడా వచ్చేసింది.